నమస్తే సలాం వలైకుం మీ అందరికీ కరానీ స్పైసెస్ వారవ వంటలు పవర్డ్ బై ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు మన స్పెషల్ పార్ట్నర్ హడ్సన్ కర్డ్ యూనిబిక్ కుకీస్కి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మనం కోలాపూరి మసాలా చక్కగా తయారు చేసి అందులో పన్నీర్ కూడా వేసేసుకుందాం. మహారాష్ట్రలో రకరకాల మసాలాలు గోడా మసాలా అంటారు. అంటే చాలా ఘాటుగా భలేగా ఉంటుంది. మనం చెట్టినాడు స్పైసెస్ కూడా మీరు చూశారు. ఈరోజు మనం ఆ కోలాపూరి స్పైసెస్ చూస్తాం. ఈ కోలాపూరి స్పైసెస్ కూడా మరి దాంట్లో ఎండిన కొబ్బరి వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కానీ ముందు దీంట్లో మన హోల్ గరం మసాలా ఎప్పుడు చెబుతుంటాను కదా, ఈ మసాలాల్లో ఉన్న అద్భుతమైన సుగంధ ద్రవ్యాలు అద్భుతంగా సువాసన చక్కగా ఇస్తూ రావాలి అంటే అవి కొంచెం సేపు ఇలా ఫ్రెష్గా వేయించుకోవాలి. అయితే ఆ వేడి తాకినప్పుడు ఈ మసాలాలో ఉన్న ఆ నూనె ఏవైతే మనకి అద్భుతమైన సువాసన ఇస్తాయో అవన్నీ కొంచెం చక్కగా షేకప్ అయి మసాలా పొడి చేసినప్పుడు మంచి సువాసన వస్తుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా మసాలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఎండు మిరపకాయలు, అలాగే వీటిలో ధనియాలు, అయితే ఇలాగే జీలకర్ర సోఫ్ కూడా వేసుకుందాం. ముందైతే వీటిని కొంచెం సేపు వేగనిద్దాం. ఎంత తక్కువ మంటలో మంచి కలర్ వచ్చేదాకా, మంచి సువాసనలు పైకి వచ్చేదాకా వేయించుకుంటే మన మసాలా బాగుంటుంది. ఇప్పటికే మొదటిగా కారం అలాగే ధనియాల సువాసన కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ దాల్చిన చెక్క, లవంగం కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం స్వీట్ స్పైస్ అంటే తీయటి స్పైస్లో మన ఈ సోఫ్ కూడా కొంచెం వేసుకుందాం. దీన్ని కూడా కొంచెం సేపు వేయించుకొని అలాగే దీంట్లో కొంచెం జీలకర్ర కూడా. చూడండి మన ఎండుమిరపకాయలు ఎలా లైట్గా కలర్ వస్తుంది. ఇప్పుడు ఆ సోఫు ఆ జీలకర్ర కూడా కొంచెం చిటపట్లాడుతుంది. మీకు తెలుసు కదా, జీలకర్ర కొంచెం లైట్గా వేయించి దాన్ని పొడి చేసి బంగాళదుంపల మీద వేసుకున్న మంచి టేస్ట్. అదే కనుక లస్సీలలో వాటిలలో కొంచెం వేసి వాళ్ళు సర్వ్ చేస్తారు. ఆ చక్కగా డైజెషన్కి బాగుంటుంది, మన నోట్లో కూడా మంచి ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో నువ్వులు వేసేసుకుందాం. ఈ నువ్వులు మనం కొంచెం చిక్కదనానికి, అయితే కొంతమంది నువ్వులు కాకుండా ఇందులో జీడిపప్పు కూడా 4-5 ముక్కలు వేసి చేసుకుంటారు. సో మరి మీకు ఇష్టం వచ్చినట్టు ఇలా చేసుకోండి. ఎక్కువగా ఎండు కొబ్బరి వాడుతూ ఉంటారు. ఈరోజు అయితే పచ్చి కొబ్బరితోటి కూడా మనం ఎలా మంచి సువాసనలు బయటికి తీసుకురావాలో. ఎండు కొబ్బరి కంటే పచ్చి కొబ్బరి తీసుకొని వేయించుకుంటే మంచి టేస్ట్ బయటకు వస్తుంది. ముందైతే వీటిని వేయించుకొని పచ్చి కొబ్బరి ఇందులో వేస్తే దీంట్లో ఉన్న తేమ పీల్చుకుంటుంది. అందుకని ఇలాగే స్లోగా ఫస్ట్ నువ్వులు కూడా కొంచెం సేపు చిట్టుపట్లాడిన తర్వాత తీసేద్దాం. లైట్గా రంగు వస్తుంది. ఇప్పుడు ఈ మసాలాల్ని తీసి మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం. చూడండి, ఇవన్నీ నువ్వులు మంచి సువాసన, కన్సిస్టెన్సీ కూడా, అంటే గ్రేవీలో కొంచెం చిక్కదనం కావాలి కదా, అది ఉల్లిపాయలతో కూడా వస్తుంది, టమాటాలతో కూడా వస్తుంది. కానీ నువ్వులు వేస్తే చక్కగా దాన్ని గ్రేవీలో నీళ్లు కొన్నిసార్లు ఏంటంటే మనం ఈ టమాటాన్ని ఏ గ్రేవీ చేసుకున్నా నూనె కానీ నీళ్లు కానీ ఇలా బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా కాపాడేదే ఈ నువ్వులు. ఇందులో పచ్చి కొబ్బరి తురుము వేశాను. దీన్ని కూడా స్లోగా కుక్ చేసుకుందాం, కొంచెం మంచి బంగారు రంగు వచ్చేంత వరకు. తర్వాత అన్నీ వేసేసి దీన్ని పేస్ట్ చేసి మన ఈ కోలాపూరి మసాలా ఎలా చేయాలో చూద్దాం. పచ్చి కొబ్బరి వేసిన చక్కటి మంచి బంగారు రంగు తీసుకొచ్చాం. దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం. వేసేసి మనం పేస్ట్ చేసుకొని తర్వాత ఈ కూర ఎలా చేయాలో చూద్దాం. నువ్వులు అన్నీ వేసింది, పొడి అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి చక్కటి మసాలా తయారు చేసుకుందాం. కొన్ని మిరపకాయలు కూడా, అయితే ఇందులో మిరపకాయలు మనం తర్వాత లాస్ట్లో వేసుకుందాం, కానీ కట్ చేసి పెట్టేసుకుందాం. అలాగే మన అల్లాన్ని కూడా చిన్నగా చాప్ చేసి వేసుకుందాం. అల్లం మీరు పేస్ట్ చేసి వేసుకుంటారు, కొన్నిసార్లు ఇలా చాప్ చేసి వేసుకుంటారు. ఇందులో సాధారణంగా కడా మసాలా, అయితే తాలింపులో కూడా మేము ఎండుమిరపకాయలు వేస్ట్ చేస్తాం. కానీ ఈరోజు ఆ మసాలాలో వేసాను. కేవలం కరివేపాకు తాలింపు తోటే తయారు చేసుకుందాం. టమాటాలని కూడా మనం చిన్న పీసెస్ ఇట్లా చక్కగా చాప్ చేసుకుందాం. ఈరోజు డిష్ చేయడం కోసం మన ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడదాం. మీరు దీంతో ఎటువంటి వంటలు చేసినా చక్కగా తేలిగ్గా లైట్గా, మరి వడలు, పూరీలు ఇవన్నీ చేసుకున్నప్పుడు ఆ నూనె చేతికి అంటితే బాగోదు.
లైట్గా ఉంటే మనకు తినడానికి బాగుంటుంది, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీంట్లో ఉన్న మనకు కావాల్సిన అద్భుతమైన వైటమిన్లు ఇవి కూడా మనకి చాలా మంచిది. దీంట్లో మన కోలాపూరి మసాలా చేయడం కోసం నూనె వేసేసుకున్నాం. మన ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం వేడెక్కే లోపల ఈ టమాటాలు కూడా కట్ చేసేసుకున్నాం. అంటే సాధారణంగా మేము కోలాపూరి అనగానే దాంట్లో తాలింపు వేస్తాం. అది కూడా కూర అంతా రెడీ అయిన తర్వాత లాస్ట్లో వేసుకోవచ్చు. కానీ ఈరోజు స్టార్టింగ్లోనే ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయల్ని లైట్గా బ్రౌన్ చేసుకుందాం. ఇందులో మనం సన్నగా చాప్ చేసుకున్న అల్లాన్ని కూడా కొంచెం వేసేసుకుందాం. ఈ అల్లం ముక్కలు ఈ 4 కాంబినేషన్లో, అంటే ఈరోజు మనం వెల్లుల్లి వేయట్లేదు, ఇందులో ఈ అల్లం, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ పడ్డ మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఈ ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేయడానికి కొంచెం అంత ఉప్పు వేసేసుకుందాం. ఈ ఉప్పు వేయడం వల్ల ఆ ఉల్లిపాయల్లోని తేమ కూడా బయటకు వచ్చేసి తొందరగా ఫ్రై అవుతుంది. 3 నిమిషాల పాటు స్లోగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత పసుపు, మన పచ్చిమిరపకాయలు, టమాటాలు చక్కగా వీటిని టమాటా, మన పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఈ టమాటాలు కూడా ఇందులో చక్కగా కరిగిపోవాలి. దీంట్లో మనం చేసుకున్న ఈ మసాలా ఏదైతే ఉందో దీన్ని కూడా కావలసినంత ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఆ నువ్వులు అవన్నీ ఉండడం వల్ల మనకి గ్రేవీ కూడా కొంచెం చిక్కగా తయారవుతుంది. మీకు ఎంత చిక్కగా కావాలో అంత ఇదిగా మీరు ఇందులో నీళ్లు వేసుకోవచ్చు. ముందు ఈ టమాటాలతో పాటు ఈ నువ్వులు, మన కొబ్బరి, ఈ మసాలాను అంతా వేసేసి కుక్ చేసుకుందాం. టమాటాలని కొంచెం సేపు కుక్ చేస్తే ఈ టమాటాలంతా నలిగిపోయి చితికిపోయి ఈ వేడిలో ఆ మంచిగా గ్రేవీలా తయారవుతుంది. టమాటాలు చక్కగా ఈ మసాలాతో పాటు కరిగిపోవాలి. ఇది చేయడానికి మరొక 3-4 నిమిషాలు పడుతుంది. మసాలా కొంచెం సేపు కుక్ అయిన తర్వాత ఇందులో మనం కావలసినన్ని నీళ్లు, ఇందులో సరిపడా నీళ్లు పోసుకొని దీన్ని కొంచెం సేపు చక్కగా మరగనిద్దాం. అప్పుడు దీంట్లో ఆ ఫ్లేవర్స్ అన్నీ కలిసిపోయి మంచి గ్రేవీ తయారవుతుంది. దాంట్లో మన పన్నీర్ ముక్కలు వేసి మరొక 2 నిమిషాలు కుక్ చేస్తే సరిపోతుంది. దీన్ని మరి కొంచెం సేపు ఇలా కుక్ చేసుకుందాం. మూత పెట్టి కూడా కొంచెం సేపు కుక్ చేసుకుంటే మనకి గ్రేవీ చూడండి మంచి కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది. మరి దీంట్లో కావలసిన ఘాటు, కోలాపూరి అంటే ఘాటుగా ఉంటుంది. ఘాటుగా పర్ఫెక్ట్గా ఉంది. మరి ఇందులో పన్నీర్ ముక్కల్ని కట్ చేసి వేసేసుకుందాం. మీ అందరికీ తెలుసు పన్నీర్ ఎంతో మైల్డ్గా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. కేవలం మక్కనీ గ్రేవీలే కాదు, మీరు కావాలంటే హాట్ గ్రేవీలతో కూడా ఇట్లా వడ్డించుకోవచ్చు. దీంతో పాటు మనం కొత్తిమీర వేసి పన్నీర్ని మీరు మరీ ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. దీంట్లో వేసిన తర్వాత ఉప్పు, ఆ మసాలా మాత్రం మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. దీంట్లో కొత్తిమీర కూడా వేసుకుందాం. వేసేసి చక్కగా కలిపి 1-2 నిమిషాలు కుక్ అవుతే చాలు, వడ్డించుకుందాం. పైన ఈ ఎండుమిరపకాయలు, కరివేపాకు ఉంటూ మంచి సువాసన వస్తుంది. దీన్ని 1-2 నిమిషాలు కుక్ చేసేసుకొని వడ్డించేసుకుందాం. మరి ఇప్పుడు చూడండి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఈ కూర మనం ఘాటుగా, పర్ఫెక్ట్గా, నాటుగా తయారు చేసేసుకోండి. ఈ పన్నీర్ ముక్కలతోటి ఈ కూర చక్కగా దీంతో వేసేసుకుందాం. ఎర్రగా కాకుండా, పసుపుగా కాకుండా ఇది మంచి మసాలా కూర రెడీ అయింది. మరి దీన్ని ప్రతి బైట్లో ఒకటి గమనించండి, దీంట్లో మనం వాడిన మసాలాలన్నీ పొడి చేసుకున్నాం బరకగా. ఆ బరక పొడి కూడా మనకి ఇందులో చక్కగా తాకుతుంది. సో ఈ మసాలా తాకుతూ మీరు ఎప్పుడన్నా టమాటాలు వేసినప్పుడు ఆ కూరలో చివరిలో రుచి చూసి కొంచెం అంత పుల్లదనం కనుక ఉంటే చిటికెడంత పంచదార, అంటే ఎవరికి తెలియకూడదు, కొంచెం పంచదారతో కూడా మనం ఆ పుల్లదనాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పన్నీర్ మసాలా కోలాపూరి. ఈ కూర తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి హోల్ గరం మసాలా, ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ వేసుకొని చక్కగా లైట్గా వేయించుకోవాలి. దీంట్లో సోంపు, జీలకర్ర వేసి మరి కొంచెం సేపు వేగిన తర్వాత నువ్వులు కూడా వేసి చిటపట్లాడేదాకా వేయించుకోవాలి. తర్వాత వీటిని తీసి మిక్సీ జార్లో వేసి పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరిని కూడా ఇలా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకొని దాన్ని కూడా మిక్సీ జార్లో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని నూనె వేసి దాంట్లో
ఎండుమిరపకాయలు, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బంగారు రంగు వచ్చిన తర్వాత పసుపు అలాగే టమాటో ముక్కలు కూడా వేసి దాంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి కుక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ గా అయిన తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసి తగినంత ఉప్పు, గ్రేవీకి తగినంత నీళ్లు వేసి అడ్జస్ట్ చేసుకుని మరి ఈ కూర ఫినిష్ చేసుకోవాలి. ఘాటుగా దీన్ని రొట్టెలతో కానీ అన్నంతో కానీ బాగా ఎంజాయ్ చేయవచ్చు. కచోరీ అంటే మీ అందరికీ తెలుసు, చిట్టి స్నాక్స్ తయారు చేసుకుంటారు. మరి ఆ స్నాక్స్లో మనకు మార్కెట్లో దొరికే శనగలు ఏంటి ఏవన్నా కానీ ఈరోజు ఈ కడిలో వేయడం కోసం ఉల్లిపాయ కచోరీ తయారు చేసుకొని కడిలో వేసుకుందాం. ఉల్లిపాయ కచోరీలో మనం చేసుకోవడం కోసం పచ్చి ఉల్లిపాయల్ని తీసుకొని దీంట్లో కొంచెం ఉప్పు, ఈ ఉప్పు వేసిన వెంటనే ఉల్లిపాయల్లోని కొంచెం తేమ బయటికి రావడం మొదలవుతుంది. అయితే ఈ ఉల్లిపాయల్ని వేయించి కూడా చేసుకోవచ్చు, కావాలంటే పచ్చిగా కూడా చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం అంత పుల్లదనం కూడా యాడ్ చేసుకోవడానికి మన ఆమ్చూర్ పొడి దీంట్లో వేసి దీంట్లో కారం వేసుకుందాం. అయితే దీంట్లో కావాలంటే కొత్తిమీర అవన్నీ వేసుకోవచ్చు. కారం ఖరాని, వంటల రాణి ఖరాని మసాలా అంటారు కదా, ఈ కారం గుంటూరు మన వరంగల్లో దొరికే మిరపకాయల్ని కలిపి చక్కగా మన తెలుగు వాళ్ళకి నచ్చేటువంటి రుచి తీసుకొచ్చే అద్భుతమైన కారం మన వంటల రాణి ఖరాని కారం. దీంట్లో కొంచెం వేసుకున్న మన కూరలు మంచిగా రుచిగా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఖరాని కారం వేసేసుకున్నాను. దీన్ని ఇలా కలిపేసి మనం కచోరీల్లో వేసామనుకోండి, ఆ కచోరీలు అన్నీ సాఫ్ట్గా అయిపోతాయి. ఎందుకు? ఈ ఉల్లిపాయలో బోల్డ్ అంతా తేమ వస్తుంది. ఆ తేమని పీల్చుకోవడం కోసం మనం ఇందులో అటుకులతో పాటు కలిపి పెట్టేసుకుందాం. చూడండి, ఇలా అటుకులు ఈ ఉల్లిపాయలతో పాటు ఈ అటుకులు ఇప్పుడు వేసాం కదా, ఈ అటుకులు ఈ ఉల్లిపాయల్లోని తేమ చక్కగా పీల్చుకొని మంచి టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, దీంతో మనం చిట్టి ఉల్లి సమోసాలు అవి చేసుకుంటారు కదా, అది కూడా చేసుకోవచ్చు. కానీ ఈరోజు మాత్రం దీన్ని మనం కచోరీలో వాడుకుందాం. అయితే మీరు కావాలంటే దీన్ని మైక్రోవేవ్లో కొంచెం సేపు పెడితే మరింత ఫాస్ట్గా సాఫ్ట్గా అయిపోతుంది. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. కచోరీ పిండి కలిపి పెట్టుకుందాం. కచోరీ పిండి కలపడం కోసం ఇదే బౌల్ వాడుకుందాం. ముందుగా ఈ కలిపిన ఉల్లిపాయలు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. వేసే కారం పర్ఫెక్ట్గా ఉండాలి, కానీ ఇందులో మరేం అక్కర్లేదు. నేను కొత్తిమీర వేయలేదు, ఏం వేయలేదు. కొంచెం అంత ఆమ్చూర్ మసాలా పొడి, ఉప్పు, ఈ కారం మనకి ఆ మంచి పచ్చి కారంలో వచ్చే సువాసనతో పాటు ఈ ఉల్లిపాయలు మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని చక్కగా చాట్ చేసుకొని కూడా తినొచ్చు. ముందైతే పిండి కలిపేసుకుందాం. కచోరీలు చేయడం కోసం ఉల్లిపాయ మసాలా రెడీ ఉంది, కానీ మైదా పిండి తీసి మనం సమోసాలు చేసుకున్నట్టుగానే కలిపేసుకుందాం. దీంట్లో నూనె, కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో నీళ్లు పోసి దీన్ని సాఫ్ట్గా కలుపుకుందాం. సమోసా పిండి మనం గట్టిగా కలుపుకుంటాం, అదే కనుక పోట్లీ అలాంటివి చేయాలంటే కొంచెం సాఫ్ట్గా, మరి కచోరీకి అయితే మాత్రం సాఫ్ట్గా. ఎందుకంటే మనం కచోరీ పిండిని రోల్ చేయం, దాన్ని చేత్తోటే ఆ పిండితో ఆడతాం. చూడండి, ఇలా చేసి దీంట్లో మీరు చపాతీ పిండి కలిపినట్టే ఈ మైదా పిండిని కలిపేసుకున్నాం. మరి చపాతీ పిండి సాఫ్ట్గా ఉన్నట్టు కొంచెం దానికంటే కొంచెం సాఫ్ట్ ఉన్నా పర్లేదు. ఈ విధంగా కలిపేసుకొని తర్వాత దీన్ని మన కచోరీ తయారు చేసుకుందాం. ఇప్పుడు పర్ఫెక్ట్. ఈ విధంగా చేసి దీన్ని కొంచెం అంత మర్దన కూడా చేసి రెస్ట్ ఇచ్చేద్దాం. దీన్ని అంటే మనం ఇలా సాఫ్ట్గా ఉంటేనే మన కచోరీ పర్ఫెక్ట్గా వస్తుంది. కచోరీలు మనం ఎంత సన్నగా చేసుకున్నా ఫ్రై అయిన తర్వాత బయట మాత్రం చక్కగా కరకరలాడుతూ ఉండాలి. మరి ఈ ఉల్లిపాయలతో చేసే ఈ కచోరీ మనం కడీలో వేసి వడ్డించుకుంటాం. మనం రకరకాల కోఫ్తాలు ఇవన్నీ చేసుకుంటాం కదా, ఈ మైదా పిండితోటే కచోరీలు చేసి ఎంతో వెరైటీగా టేస్టీగా కూడా మనం వడ్డించుకోవచ్చు. పిండి రెడీ అయిపోయింది. దీన్ని ఇటు పక్క పెట్టుకుందాం. ఇప్పుడు మన కడీకి కావాల్సిన సామాను అంతా పెట్టి మనం కడీ ఒక పక్కన కుక్ అవుతుంది. ఈ కచోరీలు కూడా తయారు చేసి ఎలా ఆ కడీలో వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కడీ తయారు చేసుకుందాం. కడీ కోసం ఒక చెంచాడు శనగపిండి, దీంట్లో చెంచాడు మైదా పిండి కూడా. అయితే ఈ కడీ వైట్ కడీ అంటే తెల్లగా చేసుకునే మన ఈ కడీలో ఇలా వేసి దీంట్లో నీళ్లు పోసి కలిపేసుకుందాం. ఫస్ట్ కొంచెం తక్కువ నీళ్లు పోసి ఇలా కలిపేసుకుంటే దాంట్లో గడ్డలు అంటే చిట్టి గడ్డలు లేకుండా కలుస్తుంది. మరీ ఎక్కువ నీళ్లు పోసి కలిపామనుకోండి, అప్పుడు ఆ గడ్డల్లా ఉండిపోతాయి. దీంట్లో నీళ్లు పోసుకుందాం సగం, అలాగే
సగం మజ్జిగ కూడా ఇందులో పోసేసుకుందాం. చూడండి, ఇది మనకి అద్భుతమైన కడి రెడీ అవుతుంది. ఎప్పుడైతే దీన్ని మంచి తాలింపుతో వేసి పెడితే అంతా కలిసిపోయింది కదా. దీంట్లో ఉప్పు, కొంచెం పంచదార కూడా, ఎందుకంటే గుజరాతీ వాళ్ళు వాళ్ళ కడి చేసుకున్నప్పుడు ఇందులో కొంచెం తీపి కూడా ఉంటుంది. ఇందులో ఇప్పుడే తీపి కూడా వేసేయచ్చు. దీంట్లో ఉప్పు అలాగే పంచదార. అయితే మొట్టమొదట్లో నేను కూడా గుజరాతీ వంటలు తిన్నప్పుడు ఇదేంట్రా బాబు అన్నిట్లో వీళ్ళు పంచదార వేస్తారు అనుకునేవాడిని. కొన్ని రోజులు అవి తింటూ ఉంటే ఆ రుచి భలే నాకు ఎక్కేసిందండి. అట్లా అంటే మనం కూడా సాంబార్లో ఆ కొంచెం పంచదార వేస్తే రుచిగా వస్తుంది. మనం పన్నీర్ మక్కనీ చేసినా కొంచెం పంచదార వేస్తే రుచిగా ఉంటుంది. పంచదార అంటే తీపి కాదు, పుల్లగా ఉన్నదాన్ని కంట్రోల్ చేయడం కోసం ఎక్కువగా వాడతాం. వాళ్ళు మాత్రం ఇందులో ఆ తీపితనం తీసుకురావడం కోసం వాడతారు. ఇప్పుడు ఉప్పు పంచదార కూడా వేసాను, పర్ఫెక్ట్గా కలిసిపోయింది. మరి వాళ్ళకంటే కొంచెం తక్కువే పంచదార వేసాను. ఇప్పుడు మన తాలింపు కూడా వేసేసుకుందాం. ఇందులో నూనె వేసి మన తాలింపు వేసుకుందాం. ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, మనం మజ్జిగ చారులో ఎలా వేసుకుంటామో అలాగే, కానీ సన్నగా తరిగిన అల్లం, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఇందులో మంచి సువాసన కోసం కొంచెం పుదీనాకు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి మన తాలింపు రెడీ. అయితే కొంతమంది పసుపు కూడా వేసుకుంటారు, కానీ ఈరోజు సఫేద్ అంటే తెల్ల కడి మనం తయారు చేసుకుంటాం. దీంట్లో పసుపు కూడా నేను వేయట్లేదు. కావాలంటే కొంచెం ఇంగువ కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మజ్జిగ ఏదైతే మనం శనగపిండి, మన మైదా పిండి అన్నీ కలిపామో ఇందులో వేసేసుకుందాం. వేసి దీన్ని చక్కగా కుక్ చేసుకుందాం. మజ్జిగతోటి పెరుగు చారు ఇలాంటివన్నీ చేసుకుంటాం. అదే తమిళనాడులో వెళ్తే వాళ్ళు దీన్ని మోర్ కొలంబు అంటారు, గుజరాతీ వాళ్ళు దీన్ని కడి అంటారు. అదే పంజాబ్ వెళ్ళామనుకోండి, ఇలాగే కొంచెం శనగపిండి ఎక్కువగా వేసి వాళ్ళు పకోడీలు కూడా చేసి ఇందులో వేస్తారు. ఇది కొంచెం ఇలా మరుగుతూ ఇది కొంచెం చిక్కబడుతుంది. దీన్ని ఇలా కుక్ చేసుకుందాం. ఈ లోపల మనం కచోరీలు చుట్టేసుకుందామా. ఈ పిండి చూడండి చక్కగా సాఫ్ట్గా మనకు కావాల్సినట్టుగా ఉంది. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవడానికి కారణం ఏంటంటే స్ట్రెచ్ చేయొచ్చు. చూడండి ఎలా సాఫ్ట్గా. అయితే దీన్ని చేత్తో మనకి కావాల్సిన విధంగా ఇలా అనుకొని మన ఈ ఉల్లిపాయ, ఈ మసాలా ఏదైతే ఉందో మనం కలిపి పెట్టుకున్నాం. కావాలంటే దీన్ని మనం కొంచెం కుక్ కూడా చేసుకోవచ్చు. దీన్ని మనం సెంటర్లో ఇలా వేసుకొని ఈ విధంగా ఇప్పుడు ఈ పిండిని మనం స్లోగా ఇలా 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 అంటూ ఉంటే మనకి కచోరీ సాఫ్ట్గా సన్నగా తయారవుతుంది. ఇక్కడ కడి కూడా మనకి ఒక్కసారి ఇలా బాయిల్ వచ్చిన తర్వాత దాన్ని సిమ్మర్ చేసి పెట్టుకుందాం. అయితే మనం పెరుగు శాతం ఎంతనో మీ ఇష్టం. మీకు పుల్లటి పెరుగు ఉంటే ఆ పుల్లటి పెరుగు వేసుకుంటే కొంచెం తక్కువగా వేసుకోండి, తీయటి పెరుగు అయితే కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఈ కడి రెడీ అవుతుంది. దీన్ని స్లోగా కుక్ చేసుకుంటే మంచి రుచి వస్తుంది. మరి పంజాబీ కడి అయితే వాళ్ళు 2-3 గంటల పాటు ఉడికించాలంటారు. ఈ కచోరీలు చిట్టిగా మనకి పర్ఫెక్ట్గా ఇలా గుండ్రంగా చేసి రెడీ పెట్టుకుందాం. తర్వాత వేడి నూనెలో ఫ్రై చేసి ఈ కడిలో ఎలా వడ్డించుకోవాలి, కడి పోసి దానిపైన ఇవి పెట్టాలి. ఆ కింద భాగంలో ఆ జ్యూసెస్ లోపలికి చక్కగా వెళ్ళి తర్వాత కడి తింటుంటే పై భాగంలో కరకరలాడుతూ కింద భాగం చక్కటి ఆ ఉల్లిపాయలు కూడా ఎప్పుడైతే నూనెలో ఫ్రై చేస్తామో దాంట్లో లోపల సాఫ్ట్గా అయిపోతుంది. కడి ఇటు పక్కన స్లైట్గా కుక్ అయిపోయింది. దీని ఇటు పక్కన మరి కొంచెం సేపు కుక్ చేసుకుందాం. మరి ముందు మన కచోరీలు కూడా ఫ్రై చేసుకుందాం. ఈ పైన ఈ ఉన్న స్కిన్ మనం చక్కగా సాఫ్ట్గా ఉండాలి, ఎంతో డెలికేట్గా ఇలా. మరి ఈ కచోరీల్ని మనం ఈ నూనెలో వేసి ఫ్రై చేసేసుకుందాం. సమోసాలు ఎంత వేడి నూనెలో ఫ్రై చేస్తామో అంతే నూనెలో ఈ కచోరీలు కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు మన ఈ కచోరీలు మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. తర్వాత ఈ కడి ఒక ప్లేట్లో పోసి ఈ కచోరీలు వేసి తర్వాత దాంతోపాటు తింటే బాగుంటుంది. కడి కూడా మనకు కావలసిన విధంగా
రెడీ అయిపోయింది. దీంట్లో ఆ మసాలా మనం చేసిన ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ముందు ఈ కడి అంటే మన కచోరీ కూడా రెడీ అయిపోతుంది. ఈ కడీలో మనం ఆ పచ్చిమిరపకాయలు, పుదీనా, కరివేపాకు అన్నీ ఉన్నాయి. చూడండి, కడి తినేటప్పుడు మనకి ఆ సాఫ్ట్ టెక్స్చర్లో ఉండాలి, ఆ సిల్కీ టెక్స్చర్లో. ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ కచోరీలు కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. వీటిని తీసి దీంట్లో వేసుకుందాం. ఆ ఉల్లిపాయ కచోరీ 1, 2, 3 చెయ్యి కాలిపోతుంది. ఇలా వడ్డించుకోవాలి. తర్వాత దీన్ని అన్నంతో పాటు కలుపుకుంటూ ఆ కచోరీని కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ అన్నంలో ఈ కడి పోసుకొని, అయితే మజ్జిగ చారు చేసినా ఎలా పోసుకుంటాం, ఈ కడిని మనం వేసుకొని కొంచెం ఎక్కువగా కడి మరి ఒక కచోరీ కూడా వేసుకొని తిందాం. మరి కచోరీ పైన కరకరలాడుతూ భలేగా ఉంటుంది. ఈ ఉల్లిపాయ లోపల మనకి చక్కగా కుక్ అయ్యి మంచి సువాసనతో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ముందు ఈ కడి ఎంజాయ్ చేద్దాం. కొంచెం పంచదార కొంచెం అలవాటైంది అనుకోండి, మీకు ఎప్పుడు ప్రతి వంటల్లో కొంచెం వేసుకోవడం మొదలు పెడతారు. మంచిగా ఈ ఉల్లిపాయ ఘాటు, పుదీనా, కరివేపాకు, ఈ తాలింపు, మనం వేసుకున్న అల్లం రుచి అన్నిటితో పాటు కొంచెం కరకరలాడుతూ ఈ కచోరీ. ప్రతి ఇంట్లో అద్భుతమైన రుచికరమైన వంటలు ఉండే ఉంటాయి. మీ రెసిపీస్ మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున మంచి బహుమతి గెలుచుకోండి. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.